20% ముస్లింల ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ పనిచేస్తున్నాయన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. హిందువుల ఓట్లు అవసరం లేదన్నట్లుగా సీఎం రేవంత్ మాట్లాడుతున్నారన్నారు. హిందువుల పక్షాన పోరాడుతోంది బీజేపీనే అన్నారు బండి సంజయ్. హిందూ ఓటు బ్యాంక్ దమ్మేందో జూబ్లీహిల్స్ ప్రజలు చూపిస్తారన్నారు. 10 ఏళ్లలో జూబ్లీహిల్స్ ను డ్రగ్స్ కు అడ్డాగా చేసి సర్వనాశనం చేశారన్నారు బండి సంజయ్. జూబ్లీహిల్స్ లోని షేక్పేట్ డివిజన్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. నాయకులందరూ కూడా కార్యకర్తలందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. కిషన్ రెడ్డి గారి నేతృత్వంలో అందరం కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాం. రామచంద్ర గారి యొక్క ప్లాన్ ప్లస్ మేమందరం కూడా అందరం కలిసికట్టుగా ఈ జూబ్లీహిల్స్లో భారతీయ జనతా పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఎట్టి బస్లో భారతీయ జనతా పార్టీ జూబ్లీహిల్స్లో 100% గెలవబోతున్నది. సర్వేలన్నీ మొత్తం తారుమారు కాబోతున్నాయి. ఇవాళ ప్రజల నుంచి మంచి స్పందన వస్తున్నది. 6 లక్షల కోట్ల అప్పు చేసి ఇలా తెలంగాణ ప్రజల బతుకులు బర్బాద్ చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. కేవలం కేసీఆర్ కుటుంబం ఒక్కటే బాగుపడ్డది, ఎవ్వరూ బాగుపడలే. 2,40,000 ఇండ్లు మోడీ గారు ప్రభుత్వం ఇస్తే కేసీఆర్ ప్రభుత్వం జూబ్లీహిల్స్లో ఒక్కరికి ఒక్క ఇల్లు ఇవ్వలే. సర్వే సంస్థలకు కొని 3 కోట్ల రూపాయలు పెట్టి సర్వే సంస్థలకు సర్వే వాళ్ళకి అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు.